మన చిరంజీవి గారి జాతకం తీసుకుంటే ఆయనది తులా లగ్నమైంది. లగ్నంలో శని ఉన్నాడు, అంటే భావచక్రంలో ద్వితీయ స్థానంలోకి వెళ్ళాడు శని. ఆయనది కన్యా రాశి అయింది. ఏకాదశంలో రవి, కుజ, బుధ, శుక్రులు ఉన్నారు. దశమ స్థానంలో గురుడు, తృతీయ స్థానంలో రాహు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు నడిచేది బుధ మహాదశలో రాహు అంతర్దశ. మే నెల నుంచి ఆయనకి గురుడు యొక్క అంతర్దశ వస్తుంది. ఆయనకి 2024 మే నుంచి 2025 మే వరకు చాలా మంచి కాలం అనే చెప్పాలి. ఆయనకి సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. ఇంకా అవార్డ్స్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం కూడా ఆయనకి బాగుంది కాబట్టే పద్మభూషణ్ రావడం జరిగింది. మళ్ళా 2024-25లో కూడా ఆయనకి ఇంకా అభివృద్ధి ఉంటుందనే చెప్పాలి. సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. కానీ కొద్దిగా దగ్గర బంధువులు శత్రువులు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. ఆయనది కన్యా రాశి అయింది. అయితే ఈ బుధ మహాదశలో ఆయనకి దైవభక్తి కూడా పెరుగుతుంది, పుణ్యకర్మలు కూడా చేస్తారు.